ఓం నమ శివాయ. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. నా పేరు సముద్రాల వాసవి. సముద్రాల వాసవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. భాద్రపద శుద్ధ చతుర్థిని వినాయక చతుర్థిగా వ్యవహరిస్తారు. ఈనాడు పార్వతీ పరమేశ్వర్ల ప్రియపుత్రుడైన వినాయకుని పుట్టినరోజు. వినాయక చవితి హిందువులు జరుపుకునే అన్ని పండుగలలో ఎంతో విశేషమైనది. ఈరోజు విఘ్నేశ్వరుని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని పూజ ఎంతో విశిష్టమైనది. మనం ఏ పనిని మొదలుపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించటం వలన నిర్విఘ్నంగా ఆ పనులు పూర్తి అవుతాయి. సర్వ శుభాలను, అష్టైశ్వర్యములను, ఆయురారోగ్యములను ప్రసాదించే వినాయక చతుర్థి పూజ అందరూ తప్పక ఆచరించాలి. ఇక సర్వశుభంకరుడైన ఆ గణనాథుని ఆవిర్భావ వృత్తాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులకు విఘ్నేశ్వరుని జన్మ వృత్తాంతం గురించి, విఘ్నేశాధిపత్యం గురించి వివరించారు. వాటిని మీకు వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. పూర్వం గజాసురుడనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు ఆచరించాడు. అతని కఠిన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా గజాసురుడు స్థితికారకుడై జగత్తుకే తండ్రి అయిన ఆ పరమేశ్వరుని తన ఉదరమునందు నివసించి ఉండమని వరం కోరుకున్నాడు. విపరీతమైన వరాలు విపత్కారకములని సదాశివుడు హెచ్చరించిన గజాసురుడు స్వామి మాటలను లక్ష్యపెట్టగా స్వార్థంతో వరాన్ని అనుగ్రహించవనగా పరమేశ్వరుడు గజాసురుని కోరిక ప్రకారం అతని ఉదరమునందు ప్రవేశించి అక్కడే నివసించుచుండెను. ఇక అక్కడ కైలాసంలో పార్వతీదేవి ఈ విషయమును తెలుసుకుని దుఃఖిస్తూ పరమేశ్వరుని వియోగమునకు ఎంతగానో విచారిస్తూ తన సోదరుడైన శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, ఓ లక్ష్మీ వల్లభ, పూర్వం భస్మాసురుని బారి నుండి నా భర్తను ఉపాయంతో రక్షించారు. మరలా ఇప్పుడు కూడా నా భర్తను గజాసురుని బారి నుండి విడిపించి నా వద్దకు చేర్చమని వేడుకొనెను. అప్పుడు శ్రీహరి పార్వతీదేవిని ఊరడించి గజాసురుని సంహరించుటకు గంగిరెద్దుల మేళమే సరి అయినదని భావించి బ్రహ్మాది దేవతలను ప్రమదగణములను పిలిపించి నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి తాను మిగిలిన దేవతలందరూ గంగిరెద్దును ఆడించే వారిగా వేషాలను ధరించి గజాసురుని రాజ్యంలోకి ప్రవేశించి అతని రాజభవనం ముందు చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించుచుండెను. దానిని చూసి గజాసురుడు తన ముందు ఆ గంగిరెద్దును ఆడించమనగా జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీహరి ఆ గంగిరెద్దును ఎంతో విచిత్రంగా ఆడించెను. దానికి మెచ్చిన గజాసురుడు వరం కోరుకోమనగా అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ తమ నిజరూపాలను ధరించి తమకు పరమేశ్వరుని తిరిగి ప్రసాదించమని కోరుకున్నారు. గజాసురుడు మాట తప్పకుండా అంగీకారం తెలుపగా అప్పుడు నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుని ఉదరమును చీల్చగా అందు నుండి కోటి సూర్యకాంతులతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరునితో, దేవా, నిన్ను విడిచి నేను జీవించలేను. నేను ఎల్లప్పుడూ నీ సమక్షంలో ఉండే వరాన్ని ఇవ్వమని వేడుకొనగా ఆయన భక్తికి మెచ్చిన మహేశ్వరుడు గజాసురునితో, ఓ గజాసురా, నేటి నుండి నీవు కృత్తివాసుడు అనే ఏనుగుగా మారి నన్నే స్మరిస్తూ జీవించు. తొందరలోనే నీ కోరిక నెరవేరుతుందని చెప్పి ప్రమదగణములతో సహా పరమేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్లారు. ఇది ఇలా ఉండగా కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని రాక గురించి తెలుసుకొని తాను అభ్యంగన స్నానం చేయదలిచెను. తన శరీరం నుండి వచ్చిన నలుగుపిండితో బాలుని ప్రతిమను చేసి ఆయనకు ప్రాణమును పోసి ఉమాపుత్రుడు అని నామకరణం చేసి తను స్నానం చేసి వచ్చే వరకు ఆమె భవనం వద్ద కాపలాగా ఉండమని చెప్పెను. కొంత సమయానికి పరమేశ్వరుడు తన ప్రమద గణములతో కైలాసమునకు చేరుకొని పార్వతీదేవిని కలుసుకొనుటకి ఆమె భవనానికి వెళ్ళెను. ఆ భవనాన్ని సమీపిస్తుండగా ఆ భవనం ముందు కాపలాగా ఉన్న ఆ చిన్నారి బాలకుడు ఆయనను అడ్డగించెను. సదాశివుడు ఎంత సమాధానపరిచినా ఆ బాలుడు స్వామిని లోనికి వెళ్ళనీయక పరమేశ్వరునితోనే యుద్ధానికి తలపడెను. అప్పుడు పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఖండించి భస్మం చేసెను. ఆ సమయానికే అక్కడికి వచ్చిన పార్వతీదేవి తన పుత్రుని మృత కళేబరమును చూసి ఎంతగానో రోధించసాగెను. ఆ అంబిక బాధను ఎవ్వరూ తగ్గించలేక విచారించుచుండెను. ఓ సౌనకాది మహర్షులారా, అయితే జగత్తుకే తండ్రి అయిన ఆ బోళాశంకరునికి తన పుత్రుడు అని తెలియదా? తెలిసే స్వామి ఈ కఠినమైన పనిని చేయుటకు ఒక కారణం ఉంది. దాని గురించి మీకు చెబుతాను అని సూత మహర్షిలా వివరించారు. ఓ సౌనకాది మహర్షులారా, పూర్వం మూషికాసుడనే రాక్షసుడు ఆది పరాశక్తి కోసం తపస్సును ఆచరించి అనేక రకములైన శక్తులను పొంది దేవతలను, గంధర్వులను,
యక్షులను మానవులను అనేక హింసలకు గురిచేస్తూ ఉండేవాడు. అతన్ని సంహరించుటకు అయోనిజుడు అనగా మాతృగర్భం నుండి జన్మించనివాడు, ద్విజన్ముడు అనగా 2 సార్లు జన్మించినవాడు, ద్విరూపుడు అనగా 2 రూపములతో జన్మించినవాడు, అజేయుడు అతి శక్తివంతుడైన ఒక మహావీరుడు జన్మించాలి. అటువంటి మహావీరుని చేతిలోనే అతనికి మరణం సంభవించేటట్లు వరాన్ని పొందాడు. ఆ వరగర్వం వల్ల అతడు అన్ని లోకాలను హింసించసాగాడు. మూషికాసుని సంహారం కోసమే పరమేశ్వరుడు పార్వతీదేవి తనయుని శిరస్సును ఖండించవలసి వచ్చింది. ఆ పరమేశ్వరుడు ఏది చేసినా అది లోక కళ్యాణం కోసమే కదా. ఇక కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవి పుత్రుని బ్రతికించుటకు, మూషికాసుని సంహరించుటకు, గజాసుని కోర్కెను తీర్చుటకు గాను ప్రమదగణములతో ఉత్తర దిక్కులో నిద్రిస్తున్న వారి శిరస్సును తీసుకురమ్మనగా వారు గజాసుని చూసి అతని శిరస్సును తీసుకువెళ్లగా పరమేశ్వరుడు ఆ శిరస్సును పార్వతీదేవి ప్రియపుత్రుని శరీరమును కతికించి ప్రాణము పోసెను. ఆనాటి నుండి ఆ ఉమాపుత్రునికి గజాననుడు అని నామకరణం చేసి పార్వతీ పరమేశ్వరులు అతి ప్రేమగా పెంచుకొనుచున్నారు. పార్వతీ పరమేశ్వరులు తమ పుత్రునకు ఉపనయనాది విధులను నిర్వర్తించి సకల విద్యలను నేర్పించెను. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించెను. 2 పుత్రులతో ఆ ఆది దంపతులు ఎంతగానో సంతోషంగా కాలం గడుపుచుండెను. ఇది ఇలా ఉండగా మూషికాసుని అరాచకాలు ఎక్కువగుతుండగా అతని సంహరించుటకు వినాయకుని అన్ని దేవతాగణములకు అధిపతిని గావించాలి. దాని కొరకై పార్వతీ పరమేశ్వరులు 2 తమ పుత్రులను పిలిచి, మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకములలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా కైలాసానికి తిరిగి వస్తారో వారికే గణాధిపత్యం ఇస్తామని తెలుపగా వారు 2 అందుకు అంగీకరించెను. కుమారస్వామి ఆయనకు గల నెమలి వాహనం ఎక్కి బయలుదేరెను. కాని బుద్ధి కుశలుడైన విఘ్నేశ్వరుడు జగత్తుకే తల్లిదండ్రులైన విశ్వవ్యాపకులైన ఆ ఆది దంపతులకు నమస్కరించి వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి కైలాసంలోనే ఆయన తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయెను. కాని ముల్లోకములలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేయుటకు వెళ్లిన కుమారస్వామికి అంతకుముందే గజాననుడు అక్కడి నుండి స్నానం చేసి వస్తుండటం చూసి ఆశ్చర్యపోయెను. కైలాసానికి తిరిగి వచ్చి అన్న అయిన గజాననుకి ఆయన బుద్ధి కుశలతకు మెచ్చుకొని తన ఓటమిని అంగీకరించి గజాననునికి గణాధిపత్యం ఇవ్వమని తన తల్లిదండ్రులను ప్రార్థించెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్నేశ్వరునికి గణాధిపత్యమును ఇచ్చి అన్ని గణములకు ఆయనను అధిపతిని చేసెను. తొలి పూజలందుకునే దేవనాథుని చేసెను. కుమారస్వామిని దేవసేనాపతిగా చేసెను. అప్పుడు 3 దేవతలు వారి వారి శక్తులను విఘ్నేశ్వరునికి కానుకగా సమర్పించెను. ఈ విధంగా విఘ్నేశ్వరుడు మహావీరుడై సర్వశ్రేష్ఠుడై మూషికాసుని ఓడించి మూషికుని గర్వభంగం చేసి ఆయనను తన వాహనంగా మార్చుకున్నారు. మూషికాసురుని బారి నుండి బయటపడిన దేవతలు, గంధర్వులు, యక్షులు, మానవులందరూ వినాయకునికి నమస్కరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి అనేక రకాలైన కానుకలను, పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. గజాననుడు ఎంతో ప్రేమగా వాటిని స్వీకరించి సూర్యాస్తమయ వేళకు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించుటకు కడు శ్రమపడుచుండగా శంకరుని శిరోభూషణమైన చంద్రుడు అది చూసి వికటముగా నవ్వసాగెను. అతని దృష్టి సోకి విఘ్నేశ్వరుని ఉదరం పగిలి ఆయన మరణించెను. అప్పుడు పార్వతీదేవి చంద్రుని చూసి, ఓరి చంద్ర, నీ చూపు వల్లనే నా బిడ్డ మరణించాడు కనుక నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగునుగాక అని శపించెను. ఆ తరువాత ఆ జగదంబిక కోపానికి ప్రపంచం నాశనం కాకుండా శ్రీ మహావిష్ణువు ఆదిగా గల దేవతలందరూ కలిసి మరలా వినాయకుని బ్రతికించి పార్వతీదేవి శాంతింపచేసిరి. కాని శాపగ్రస్తుడైన చంద్రుని చూసిన వారందరూ అనేక నిందలు పడుచుంటిరి. భూలోకంలో ఈ విషయం తెలియక ఒకసారి సప్తఋషులు అందరూ యజ్ఞం చేస్తూ యజ్ఞం పూర్తి అయిన తరువాత తమ భార్యలతో కలిసి అగ్నిదేవుని ప్రదక్షిణం చేస్తుండగా అగ్ని భట్టారకుడు ఋషిపత్నులను చూసి మోహించెను. ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి అరుంధతీదేవి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి తన భర్తతో ప్రియంగా ఉండెను. అది చూసి ఋషులందరూ అగ్నిదేవునితో ఉన్న వారందరూ తమ భార్యలే అనుకొని వారిని వదిలివేసెను. ఏ పాపం తెలియని ఆ ఋషిపత్నులకు ఇంతటి అపవాదు రావడానికి కారణం వారు పార్వతీదేవి చంద్రుని శపించిన తరువాత వారు ఈ విషయం తెలియక చంద్రదర్శనం చేయటమే. వారందరూ కైలాసానికి వెళ్ళి
పార్వతీదేవికి తమ బాధను వివరించగా ఆమె శాపావసానమును తెలిపెను. ఏ రోజు అయితే చంద్రుడు వినాయకుని చూసి నవ్వెనో ఆ రోజు మాత్రం చంద్రుని చూడరాదని తెలిపి సప్తఋషులను పిలిపించి వారి భార్యలు నిర్దోషులను తెలిపి వారి వారి భర్తలకు అప్పగించిరి. ఆనాటి నుండి అన్ని లోకాల వాసులు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా జీవిస్తున్నారు. ఓ సౌనకాది మహర్షులారా, నిష్కళంకుడైన అగ్నిదేవుడు ఈ విధంగా ఋషిపత్నులను మోహిస్తారా? లేదు. పార్వతీదేవి చంద్రదేవునికిచ్చిన శాపాన్ని కొంతవరకు ఉపసంహరించి ఆయనను ఉద్ధరించుటకు లోకానికే తండ్రి అయిన పరమేశ్వరుడు చేసిన చిన్న లీల ఇది. ఇది ఇలా ఉండగా కొంతకాలానికి ద్వాపరయుగ కాలంలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించుటకు, దుష్ట శిక్షణ, ధర్మరక్షణ చేయుటకు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించారు. సాక్షాత్తు మహాలక్ష్మీదేవియే రుక్మిణీదేవిగా జన్మించి ఆయన పట్టమహిషి అయ్యింది. ఒకసారి సమస్త కళ్యాణకారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణునితో మాట్లాడుతుండగా సాయంత్రం అయినది. అప్పుడు నారద మహర్షి శ్రీకృష్ణునితో, దేవా, ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్థిగాన ఎవరూ ఈనాడు రాత్రి చంద్రుని చూడరాదు అని పార్వతీదేవి చంద్రుని శపించిన శాప వృత్తాంతమును తెలియచేసి శ్రీకృష్ణుని అనుమతి పొంది తన ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. అప్పుడు శ్రీకృష్ణుడు నేటి రాత్రి ఎవరూ చంద్రదర్శనం చేయరాదని ద్వారకా నగరం మొత్తం చాటింపు వేయించారు. ఆ తరువాత తాను క్షీరప్రియుడు అవటం వలన గోశాలకి వెళ్ళి గిన్నెలో పాలు పితుకుతుండగా ఆ గిన్నెలో చంద్రుని ప్రతిబింబమును చూసి, ఆహా, నేడు నేను చంద్రుని చూశాను, నాకు ఎంతటి అపనిందలు వస్తాయో అని అనుకొనెను. ఇది ఇలా ఉండగా పూర్వం సత్రాజిత్తు అనే రాజు సూర్యదేవుని గురించి కఠిన తపస్సును ఆచరించి సూర్యదేవుని వరం వలన శమంతకమణి అనే అపూర్వమణిని వరంగా పొందారు. ఈ మణి రోజుకి 60 బారువుల బంగారమును ఇస్తుంది. అంతేగాక ఈ మణి ఉన్న రాజ్యంలో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉంటుంది. ఒకసారి సత్రాజిత్తు ఈ శమంతకమణిని తన కంఠాభరణంగా ధరించి మగధరాజైన ఉగ్రసేనుని వద్దకు వచ్చారు. కోటి సూర్యుల కాంతితో విరాజిల్లే ఆ మణిని చూసి అందరూ సూర్యుడే వస్తూ ఉన్నారు అనుకున్నారు. శ్రీకృష్ణుడు ఆ మణిని తన తాతగారైన ఉగ్రసేనునికి ఇవ్వమనగా సత్రాజిత్తు, రోజుకి ఇంత బంగారం ఇచ్చే ఈ అనర్ఘమణిని నా తపస్సు ఫలితంగా సూర్యదేవుడు నాకు ప్రసాదించారు, దీనిని నేను ఎవ్వరకు ఇవ్వను అని తేల్చి చెప్పాడు. కొంతకాలానికి సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఈ శమంతకమణిని ధరించి వేటకు వెళ్ళెను. ఆ అడవిలో ఈ ఎర్రని రత్నమును చూసి ఒక సింహం మాంసఖండమనుకొని ప్రసేనునిపై దాడి చేసి అతన్ని చంపి ఆ మణిని తీసుకువెళ్తుండగా జాంబవంతుడనే ఒక భల్లూకము ఆ సింహమును చంపి ఆ మణిని తీసుకువెళ్లి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇక్కడ ద్వారకలో సత్రాజిత్తు శమంతకమణిని తనకు ఇవ్వలేదని, శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి ఆ మణిని దొంగలించెనని చాటింపు వేసెను. శ్రీకృష్ణుడు తాను భాద్రపద శుద్ధ చతుర్థి నాడు పాలలో చంద్రదర్శనం చేసిన దోష ఫలితంగా ఇలాంటి నీలాపనింద వచ్చిందని, దానిని పోగొట్టుకొనుటకు శ్రీకృష్ణుడు కొంత పరివార సమేతంగా అడవికి వెళ్లి వెదుకగా ఒకచోట ప్రసేన కళేబరము, ఆ తరువాత సింహపు కాలిజాడలు, ఆ తరువాత భల్లూక పాదముద్రలు కనిపించాయి. వాటి వెంట వెళ్ళగా ఒక పెద్ద గుహ కనిపించెను. తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు మాత్రమే గుహలోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక బాలిక చేతిలో ఆట బొమ్మలా ఉన్న శమంతకమణిని చూసెను. ఆమె దగ్గర నుండి దానిని తీసుకువస్తుండగా ఆ బాలిక గట్టిగా ఏడ్చెను. ఆమె ఏడుపు విన్న జాంబవంతుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణునితో అనేక రోజుల పాటు యుద్ధం చేసెను. చివరికి ఓడిపోయి క్షీణబలుడై, దేవా, నా బలమును పోగొట్టిన నీవు శ్రీరామచంద్రునివే. ఆ కాలంలో నాపై ప్రేమతో వరం కోరుకోమనగా అనేక మంది రాక్షసులతో నీవు యుద్ధం చేయుట చూసి నీ హస్తస్పర్శ కోసం నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. కాలాంతరమున అది జరుగుతుందని మీరు దీవించారు. సందేహం లేదు, నా శ్రీరామచంద్రునివి నీవే. తండ్రి, ఇన్ని సంవత్సరాలుగా నీ రాకకై వేచి ఉన్నాను. ఇదిగో ఈ మణితో పాటు నా కుమార్తె అయిన జాంబవతిని భార్యగా స్వీకరించు అని శమంతకమణిని జాంబవతీదేవితో సహా శ్రీకృష్ణుడికి సమర్పించారు. ఆపై శ్రీకృష్ణ పరంధాముడు మణితో జాంబవతీదేవితో ద్వారకకు చేరి సత్రాజిత్తుని పిలిపించి జరిగిన వృత్తాంతమును తెలిపి శమంతకమణిని సత్రాజిత్తుకి అందచేసెను. లేనిపోని నింద మోపినందుకు గాను తన తప్పును క్షమించమని సత్రాజిత్తు శ్రీకృష్ణునికి క్షమాపణలు తెలిపి
మణితో సహా తన కుమార్తె అయిన సత్యభామాదేవిని కానుకగా సమర్పించెను. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భూదేవి అంశ అయిన సత్యభామాదేవిని భార్యగా స్వీకరించి శమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకే ఇచ్చివేశెను. ఒక శుభముహూర్తమున శ్రీకృష్ణుడు సత్యభామాదేవిని జాంబవతీదేవిని వివాహం చేసుకొనెను. ఇది అంతయు చూసిన దేవతలు ఋషులు అందరూ జగన్నాథునితో, స్వామి, మీరు సమర్థులు గనుక ఈ అపవాదును పోగొట్టుకున్నారు. కానీ మాలాంటి వారి గతి ఏమి? ఒకవేళ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రదర్శనం చేసిన మా గతి ఏమి అని వేడుకొనగా, కరుణామూర్తి అయిన శ్రీకృష్ణ పరంధాముడు ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని యథావిధిగా పూజించి నైవేద్యమును సమర్పించి అక్షతలను చేత ధరించి ఈ శమంతకమణి కథను విని ఆ అక్షింతలను తలపై ధరిస్తారో వారికి ప్రమాదవశాత్తు ఆనాడు చంద్రదర్శనం వల్ల కలిగే అపనిందలు కలగవు అని వరాన్ని అనుగ్రహించారు. ఆనాటి నుండి అన్ని లోకాల వాసులు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని పూజించి శమంతకమణి కథను విని అక్షింతలు ధరించుట ఆనవాయితీగా వస్తుంది. ఓ సౌనకాది మహర్షులారా, మనమందరం ఒక విషయం ఇక్కడ తెలుసుకోవాలి. జగత్తుకే తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులు. మనమందరం వారి సంతానమే కదా. తల్లికి అందరూ సమానమే. ఈ విధంగా చంద్రదేవుని శాపం వలన చంద్రదేవుని గర్వభంగం కలిగింది. అంతేకాక లోక కళ్యాణ కారకుడైన జగన్నాథునికి 2 కళ్యాణాలు జరిగాయి. అంతేకాక శ్రీరామచంద్రుడు జాంబవంతునికిచ్చిన వరం పూర్తి అయింది. అంతేకాక ఆ జగన్మాత అయిన పార్వతీదేవి వలన అన్ని లోకాలలో అన్ని శుభాలను అందించే, అన్ని విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడు మనకు లభించారు. ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితిగా లోకప్రసిద్ధమైనది. ఈరోజు విఘ్నేశ్వరుని 21 పత్రములతో అర్చించి కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం వంటి పిండి వంటలను సమర్పించి ఆయన ఆశీస్సులు, దీవెనలు పొందాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటూ గణనాథుని కీర్తించాలి అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు విఘ్నేశ్వరోత్పత్తియు విఘ్నేశాధిపత్యమును తెలియచేసెను. ఇదండి విఘ్నేశ్వరుని వ్రతకల్పం. మీరందరూ కూడా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆ గణనాథుని పూజించి అష్టైశ్వర్యములతో ఆయురారోగ్యములతో వర్ధిల్లండి. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, శుభం.